వెండి వస్తువులు 91.6 కేడిఎం బంగారు ఆభరణాల నిలయం వర్ష జ్యువెలర్స్ లేటెస్ట్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఇక్కడ లభించును. టవర్ 2 గంజ్ రోడ్ కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటౌన్ మొదలైందని చెప్పుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో అంటే ఇంకొక 4-5 రోజుల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల కంటే ఒక 2 రోజుల ముందే ఈ ఎన్నికల కోడ్ కూడా అమలు కాబోతుంది. అటు ప్రచారాలు కూడా అన్ని కూడా బంద్ కాబోతున్నాయి. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో చాలా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నటువంటి మనం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ హోర్డింగ్లు చూసినా కూడా, ఎక్కడ చౌరసాలు చూసినా కూడా ఫ్లెక్సీలు, వారి కటౌట్లు, అంటే దేన్ని కూడా వదలట్లేదు. ఎక్కడ వాళ్ళకు ప్రచారానికి స్కోప్ దొరికితే వారు అక్కడ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. నేను కొన్ని గమనించాను ఇటీవల కాలంలో. వాటర్ ట్యాంకుల పైన కూడా స్టిక్కర్లు, అంటే ఎవరైతే అభ్యర్థులున్నారో వారి స్టిక్కర్లు కూడా అంటించుకొని ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 43 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన వాటిలో 15 జిల్లాలు ఉన్నాయి. దీనికి గాను ఈ 43 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా ఈ 15 జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఎవరైతే తమ నాయకుడు అయితే ఎవరైనా అనుకుంటారో, పట్టభద్రులకు సరైన నాయకుడు ఎవరో ఎన్నుకోబోతున్నారు. అయితే ఇందులో చాలామంది కూడా నామినేషన్లు వేశారు, చాలామంది ప్రచారం చేశారు. అయితే ఉపసంహరణకు వచ్చేసారు సమయానికి మాత్రం చాలామంది కూడా ఉపసంహరణ చేసుకొని 10ల సంఖ్యలో మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం పోటీలో ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనకు బలంగా 5 పేర్లు మనకు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనకు మెయిన్గా వినిపించే పేర్లు మీకు చెప్తాను. బీఎస్పీ నుండి పోటీ ఇస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుండి పోటీ ఇస్తున్నటువంటి అంజిరెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ ఇస్తున్నటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఇండిపెండెంట్గా యాదగిరి శేఖర్ రావు, అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్ నుండి సర్దార్ రవీందర్ సింగ్. ఈ 5 పేర్లు మాత్రం మనకు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందులో మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింటే ఈ 5గురిలో 3 మాత్రం ఈ విద్యా సంస్థలకు చెందినవారు. మిగతా 2కి ఈ విద్యా సంస్థలకు వారికి సంబంధం లేదు. ప్రసన్న హరికృష్ణ, అదేవిధంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, యాదగిరి శేఖర్ రావు, వీళ్ళందరూ కూడా విద్యా సంస్థలతో సంబంధం ఉంది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అంజిరెడ్డి, అదేవిధంగా సర్దార్ రవీందర్ సింగ్, అంటే ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలకి వారికి సంబంధం లేదు. అంటే వారు పట్టభద్రులే, వారికి పోటీ చేసే అవకాశం ఎవరికైనా ఉంటుంది. నేను చెప్తుంది ఏంటంటే విద్యా సంస్థలకు వారికి సంబంధం ఉందంటే ఇందులో అంజిరెడ్డి అనే బీజేపీ అభ్యర్థికి ఒక ఫార్మా కంపెనీ మాత్రమే ఉంది. అదేవిధంగా సర్దార్ రవీందర్ సింగ్ అనే వ్యక్తి కార్పొరేటర్గా పనిచేశాడు, మేయర్గా పనిచేశాడు, అదేవిధంగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. అయితే ఇంతమంది ఉన్నప్పుడు కూడా మొత్తానికి మనకు ఈ 5 మంది పేరు మాత్రం మనకు బలంగా వినిపిస్తున్నాయి. అందులో మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రముఖ విద్యా సంస్థల చైర్మన్ ఆల్ఫోర్స్ వి నరేందర్ రెడ్డి. ఈయనకు ఉత్తర తెలంగాణలో చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల కాలంలో పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో కూడా తన విద్యా సంస్థలను స్థాపించాడు. ఎంతోమంది విద్యార్థులను ఇప్పటి వరకు 50,000 పైచిలకు విద్యార్థులకు తనను విద్యను అందించాడు. వారందరూ కూడా భవిష్యత్తుకి బాటలు వేసిన వ్యక్తిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఒక పేరు ఉంది. అయితే ఈయనకు కలిసొచ్చే అంశం ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడం ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా చాలా కలిసొచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటి నుండో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పైన కాంగ్రెస్ టికెట్ వస్తుందని చెప్పేసి చాలామంది అన్నారు. చివరిగా చూసుకుంటే నరేందర్ రెడ్డిగా వచ్చింది. అయితే కాస్త ఈ టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం కాస్త ఆలస్యం చేసిందేమో అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్నారు. ఇదే టికెట్ అనేది గతంలో ఎప్పుడైతే ఒక 4 నెలల కింద అనుకున్నారు కాంగ్రెస్ నుండి టికెట్ వస్తుందని చెప్పేసి, అప్పుడే ఇచ్చి ఉంటే ఇది అంతా కూడా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో వారు ప్రచారం చేసుకొని ఇంకా ముమ్మరంగా చేసేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నగారం పోక ముందే 6 నెలల ముందు నుండే ప్రచారంలో దూసుకెళ్తూ అందరిని కూడా క్షేత్రస్థాయిలో కలిసినటువంటి సందర్భం. సో ఈయనకు కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయంటే
ఈయన స్టాఫ్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్టాఫ్ 5,000 మంది ఉంటారు. ఈయన దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఒక 50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంది పట్టభద్రులు ఉన్నారు. అదేవిధంగా ఈయన అధికార పార్టీ కాంగ్రెస్ నుండి పోటీ చేయడం, ఇవన్నీ కూడా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా కలిసి వచ్చే అంశాలని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల ప్రచారంలో టీపీసీసీ మొత్తం కూడా ఈయనకు ప్రచారంలో రావడం జరిగింది. ఈయన ప్రచారంలో పాల్గొనడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. నరేందర్ రెడ్డి అటు ప్రచారంలోనూ ఇటు గ్రాడ్యుయేట్లో కలిసి వాళ్ళ ఓట్లను అంటే వాళ్ళ ఓట్లని పట్టుకోవడంలోనూ నరేందర్ రెడ్డి ఆరితేరినట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు నరేందర్ రెడ్డి చెప్పుకోవచ్చు. సో ఆల్ఫోర్స్ మీ నరేందర్ రెడ్డికి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. ఒకటి, విద్యా సంస్థల చైర్మన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ నుండి పోటీ చేస్తున్నాడు. వారి స్టాఫ్ వేల సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా వారి స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ నుండి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంది పట్టభద్రున్నారు. ఇవన్నీ కూడా నరేందర్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలని చెప్పేసి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీఎస్పీ నుండి పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణ. ప్రసన్న హరికృష్ణ ఈయన ఒక బీసీ. అంటే ప్రసన్న హరికృష్ణ బీసీ అని ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళకపోయినా కూడా ఇప్పుడు ఇటీవల ఈ బీసీ కులగణన ఏదైతుందో ఈ సర్వేల ప్రకారంగా కొన్ని పొరపాట్లు జరిగిన ఉద్దేశంతో చాలా మంది బీసీలు అంటే పట్టుభద్రులు ఈసారి ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలుపుతామన్నట్టు కూడా స్వచ్ఛందంగా బయటకు వస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న హరికృష్ణ తన అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇంకా 19 సంవత్సరాలు తన సర్వీస్ ఉన్నప్పటికీ కూడా తను రిజైన్ చేసి ఈ ఎన్నికలకు రాబోతున్నాడు. ఇది ప్రసన్న హరికృష్ణకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు ఇంకొక 20 సంవత్సరాలు మంచి జీతము, ఒక ఎంప్లాయ్ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి మరి పట్టభద్రుల కోసం వస్తున్నా అని చెప్పేసి ఒక నినాదం ఎత్తుకున్నాడు. అది ఆయనకు చాలా కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలామంది కూడా గ్రాడ్యుయేట్స్ కావచ్చు, స్టూడెంట్స్కి ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశాడని చెప్పేసి నీకు ఒక మంచి పేరు కూడా ఉంది. బయట చాలామంది గ్రాడ్యుయేట్స్ కూడా స్వచ్ఛందంగా ప్రసన్న హరికృష్ణ కోసం మద్దతు తెలుపుతూ కూడా పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణ పేరు కూడా మనకు చాలా బలంగా వినిపిస్తుంది. నెక్స్ట్ మనం ఇంకొక అభ్యర్థి చూసుకుంటే బీజేపీ నుండి పోటీ చేసినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి. ఈయన యొక్క ఫార్మా కంపెనీకి చెందినటువంటి వ్యాపారవేత్త. అయితే ఈయనకు కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయంటే అది బీజేపీ పార్టీ నుండి పోటీ చేయడమే. ఈయనకు కేంద్ర మంత్రులు సైతం ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈయన ప్రచారం కావచ్చు, గెలుపు పైన ఆయన మొత్తం తీసుకొని బండి సంజయ్ ఆధ్వర్యంలో కూడా ఎంత ప్రచారం జరుగుతుంది. ఈ అంజిరెడ్డికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారు. అటు బీజేపీ పార్టీ కూడా అంజిరెడ్డికి కలిసి వచ్చే అంశం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఎప్పుడైతే టికెట్ వచ్చే విషయంలో ఏ విధంగా అయితే వాళ్ళు స్పీడ్ ఉందో, అంటే టికెట్ వచ్చేంత వరకు కూడా ఏ విధంగా అయితే వాళ్ళు ప్రచారంలో, అదేవిధంగా టికెట్ విషయంలో ఎంత వేగవంతంగా చేశారో, టికెట్ వచ్చిన తర్వాత కాస్త ప్రచారంలో గతంలో ఉన్నంతగా ప్రచారం అయితే లేదని మనం చెప్పుకోవచ్చు అంజిరెడ్డి విషయంలో. కానీ బీజేపీ పార్టీ కలిసి వచ్చే విషయం, క్షేత్రస్థాయిలో క్యాడర్ అనేది అంజిరెడ్డికి కలిసి వచ్చే విషయం అని చెప్పుకోవచ్చు. యాదగిరి శేఖర్ రావు ఈయన కూడా ప్రైవేట్ విద్యా సంస్థ ఉంది కరీంనగర్లో. ఇప్పటి నుండో ఈ ప్రైవేటు విద్యా సంస్థలకు అధ్యక్షుడు కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. గతంలో ట్రస్మా అధ్యక్షుని కూడా పనిచేశాడు. అంటే ఏదైతే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉంటాయో, అటు కళాశాలలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వాటికి అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తుల్లో యాదగిరి శేఖర్ రావు గారు ఉన్నారు. అయితే యాదగిరి శేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఈసారి కూడా టికెట్ ఇస్తానని చెప్పేసి ఆశించాడు. గతంలో కూడా ఆశించాడు, అప్పుడు టికెట్ ఇవ్వలేదు కనుక ఈసారి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల నుండి పక్కకు తప్పుకోవడంతో మరొకసారి యాదగిరి శేఖర్ రావుకి కంగుతిన్నటువంటి సందర్భం కూడా ఉంది. అయినప్పటికీ కూడా యాదగిరి శేఖర్ రావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీస్తున్నాడు. ప్రైవేట్ విద్యా సంస్థల మద్దతు తీసుకొని ఆయన పోటీలకు దిగుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. చాలా మంది విద్యా సంస్థలతో కావచ్చు, చాలా మంది నాయకులతో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంది. విద్యార్థులతో ఎన్నో సమస్యల్లో పాల్గొన్న వ్యక్తిగా యాదగిరి శేఖర్ రావు కూడా మంచి పేరుంది. సో ఈయనకు కలిసి వచ్చే అంశాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ రాకపోయినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఈయనకు మద్దతు ఇచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా
ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ విద్యా సంస్థల్లో అందరి మద్దతు కూడా యాదగిరి శేఖరరావుకు మనకు ఉంది. సో వారి ఓటు కూడా యాదగిరి శేఖరరావు పడితేనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు యాదగిరి శేఖరరావు. సో ఇవన్నీ కూడా యాదగిరి శేఖరరావుకి కలిసి వచ్చే అంశాలని చెప్పేసి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా ఉన్న వ్యక్తి సర్దార్ రవీందర్ సింగ్. ఈయన కూడా మంచి అనుచర గణం ఉంది, అభిమానులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈయన ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేసిన సందర్భం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఈయన కూడా టికెట్ ఆశించాడు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల నుండి పోటీ నుండి తప్పుకోవడంతో ఈయన ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేసిన సందర్భం. అయితే ఈ సర్దార్ రవీందర్ సింగ్కి గతంలో కార్పొరేటర్గా, మేయర్గా, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేసిన అనుభవం ఉంది. కేసీఆర్కి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి ముఖ్య అనుచరుడు కూడా ఉన్నాడు. అయితే ఈయనకు కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకుండా కేసీఆర్కి ముఖ్య అనుచరుడు కావడంతో ఈ ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లో కూడా ఈయన గురించి చాలా మందికి తెలుసు. అయితే గతంలో ఈయన రెబల్గా కూడా పోటీ చేసిన సందర్భం. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించాడు. టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్గా కూడా పోటీ చేశాడు. చాలా స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. సో అందుకోసమే మన ఈ లిస్టులో కూడా సర్దార్ రవీందర్ సింగ్ పేరును కూడా మెన్షన్ చేయడం జరిగింది. గతంలో హేమీలతో పోటీ పడి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి కేవలం స్వల్ప ఓట్లతోనే ఓడిపోయాడు. కాబట్టి సర్దార్ రవీందర్ సింగ్ కూడా ఈసారి ఈ ఎన్నికల్లో ఆయనకు పేరు వినిపిస్తుంది బలంగా. అయితే సర్దార్ రవీందర్ సింగ్కి కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఒకసారి ప్రస్తావిస్తే, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పట్టభద్రులు సర్దార్ రవీందర్ సింగ్కి ఓటు వేసే అవకాశాలు ఉన్నట్టుగా సర్దార్ రవీందర్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. అదేవిధంగా ఈయనకు చాలామంది కూడా అభిమానులు ఉన్నారు, అనుచరగలం ఉన్నాం. ఇందాక మనం చెప్పుకున్నాం. ఎందుకంటే డౌన్ టు ఎర్త్గా ఉంటాడు, చాలా నిరాడంబరంగా ఉంటాడు, హంగలకు ఆడడానికి ఎక్కువ పోకుండా చాలా పబ్లిక్లో వెళ్ళి మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇది కూడా సర్దార్ రవీందర్ సింగ్కి కలిసి వచ్చే అంశాలని చెప్పుకోవచ్చు. గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది. ఇందులో ఉన్నటువంటి చాలా మంది కూడా ఎవరు కూడా పోటీ చేయలేదు. ఈ లిస్టులో మొత్తాన్ని చూసుకుంటే కేవలం సర్దార్ రవీందర్ సింగ్ మాత్రమే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచాడు. కాబట్టి ఈయనకు ఆ ఎన్నికల గురించి కాస్త అవగాహన ఉంది, పట్టు ఉంది. కాబట్టి రవీందర్ సింగ్కి ఈ ఎన్నికలు కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. మొత్తానికి ఈ 5 మందిలో నలుగురు కూడా అంటే ప్రసన్న హరికృష్ణ, ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి, యాదగిరి శేఖరరావు, సర్దార్ రవీందర్ సింగ్ ఈ నలుగురు కూడా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వాస్తవ్యులు. ఒక అంజిరెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మాత్రం మెదక్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. సో మొత్తానికి 43 అసెంబ్లీ సెగ్మెంటు, అదేవిధంగా 4 ఉమ్మడి జిల్లాల్లో 15 కొత్త జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఈ 5గురిలో ఎవరినొకరిని వెన్నుకోపోతున్నారు. వీరి నుండే ఖచ్చితంగా గెలుపు తథ్యమవుతున్నట్టు కూడా చాలా మంది సర్వేలు చెప్తున్నారు. చాలా మంది కూడా పట్టభద్రులు కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా మొత్తానికి ఈ 5 మందిలో ఎవరో ఒకరు ఈ ఎమ్మెల్సీ, ఈ 4 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతను ఎగరవేయనున్నారు. ఈ 5గురిట్లోనే పేర్లు బలంగా వినిపిస్తుంది. 10 సంఖ్యలో పోటీలు ఉన్నప్పటికీ కూడా ఈ 5గురు పేర్లు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఈ 5గురిలో మరి ఎవరు గెలుస్తారు? వీరే గెలుస్తారా, లేదంటే పట్టభద్రులు ఇంకా కాస్త వినూత్నంగా ఆలోచించి వేరే వారికి పట్టం కడతారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు మాత్రం మనం ఆగాల్సిందే.